కుక్కే కదా అని తేలికగా తీసిపారేకండి. ఈ కుక్క జాతి వారసత్వం కోసం రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముదురు గోధుమ రంగులో ఎంతో ముద్దుగా ఉండే పెర్రో క్యారమెల్ డాగ్ కోసం లాటిన్ అమెరికాలోని రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ శునకాన్ని మెక్సికో ప్రభుత్వం తమ జాతీయ చిహ్నంగా ప్రకటించడం బ్రెజిల్లో కలకలం రేపింది. తమ దేశ వారసత్వాన్ని మెక్సికో దొంగలిస్తోందంటూ మెక్సికో ప్రజలు విరుచుకుపడ్డారు. క్యారమెల్ను తమ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరని, ఆ జాతితో మెక్సికోకు ఎలాంటి సంబంధమూ లేదని భావోద్వేగాలను చాటుకుంటున్నారు. సాధారణంగా దేశాల యుద్ధాలు, సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఘర్షణలు జరుగుతుంటాయి. మతం, రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా పోరాడే దేశాలు ఉన్నాయి. కానీ ఓ కుక్క కోసం రెండు దేశాలు వీధిన పడ్డాయి. ఆ కుక్క జాతి మాదంటే మాదని రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజలు వాదనలకు దిగారు. ఈ వివాదం అంతటికీ కారణం పెర్రో క్యారమెల్ అనే వీధి కుక్క. ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాలు బ్రెజిల్, మెక్సికోల మధ్య ఈ శునకం తమ దేశానికి చెందిన జాతి అంటే కాదు, అది మాదే అంటూ ఘర్షణ పడుతున్నాయి. ఈ ముదురు గోధుమ రంగు వీధి కుక్క తమ దేశ చరిత్ర, సంస్కృతులకు అసలైన ప్రతీక అని బ్రెజిల్ వాదిస్తుంటే, మెక్సికో దీనిని ఏకంగా తమ జాతీయ చిహ్నాలలో ఒకటిగా ప్రకటించుకోవడం ఈ వివాదానికి దారితీసింది. ఈ కుక్క జాతి మాదంటే మాదని ఈ రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్రెజిల్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాకర్ గేమ్, ఆ తర్వాత సాంబా డాన్స్. వీటితో పాటు అక్కడి వీధుల్లో తిరుగాడే ఈ శునకాలు. బ్రెజిల్ ప్రజల దైనందిన జీవితంలో పెర్రో క్యారమెల్ జాతికి చెందిన ఈ శునకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజల టీ షర్ట్ల మీద కనిపిస్తాయి. అలాగే బ్రెజిలియన్ మీమ్స్ కూడా ఉన్నాయి. తమ పాటల్లో కూడా బ్రెజిలియన్స్ క్యారమెల్ పేరును ప్రస్తావిస్తారు. ఆ నియంత్రిత సంతానోత్పత్తి కారణంగా వీధుల్లో తామరతంపరగా పెరిగిపోయిన ఈ శునకాలను అక్కడి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. బ్రెజిల్ అంతటా క్యారమెల్ వీధి కుక్కలు కనిపిస్తాయి. స్థానికులు వాటికి ఆహారం పెట్టి సంరక్షిస్తారు. గతంలో బ్రెజిల్ అధికారిక కరెన్సీ నోట్లపై ఈ క్యారమెల్ శునకం చిత్రాన్ని ముద్రించాలంటూ ఆన్లైన్లో ఒక పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ పిటిషన్ కు ఏకంగా 50,000 మందికి పైగా పౌరులు మద్దతు కూడా తెలిపారు.